ఒక కుటుంబం నుండి ఒక్కరు హీరోగా రావడమే గొప్ప అనుకుంటే ఏకంగా ఇద్దరేసి రావడం నిజంగా గొప్ప విషయం. అలా టాలీవుడ్లో ఒకే కుటుంబం నుండి హీరోలుగా రాణించిన అన్నదమ్ములు ఎవరెవరు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. విజయ్ దేవరకొండ, ఆనంద దేవరకొండ. అర్జున్ రెడ్డితో విజయ్ దేవరకొండ స్టార్ హీరోగా అవగా, ఆనంద దేవరకొండ అన్నంత కాకపోయినా హీరోగా అయితే రాణిస్తూ సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నారు. అల్లరి నరేష్, ఆర్యన్ రాజేష్. అల్లరి నరేష్ హీరోగా మంచి పొజిషన్లో ఉండగా, ఆర్యన్ రాజేష్ అడపాదడపా హీరోగా సినిమాలు చేస్తుండడం జరుగుతుంది. ఇతనికి కెరీర్ ఆరంభంలో ఎవడి గోల వాడితే లీలామహల్ సెంటర్ సొంతం వంటి మంచి విజయాలే వచ్చాయి. కమెడియన్ ఆలీ ఇంకా అతని తమ్ముడు ఖయ్యూమ్ ఇద్దరు కొన్ని సినిమాల్లో హీరోలుగా చేస్తున్నారు. అయితే ఆలీ కమెడియన్గా ప్రాచుర్యం బాగా పొందారు. సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ఈ ఇద్దరు అన్నదమ్ములు మెగా కాంపౌండ్ నుండి వచ్చి హీరోలుగా నిలదొక్కుకోవడం జరిగింది. ఉప్పెనతో వైష్ణవ్ మంచి హిట్ కొట్టినా ఆ తర్వాత మరో మూవీ ఇతనికి బ్రేక్ ఇవ్వాల్సి ఉంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఈ ఇద్దరు స్టార్ హీరోలుగా చక్రం తిప్పుతున్నారు. అందున పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయితే కర్ఫ్యూ వాతావరణమై కనిపిస్తుంది. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, హరికృష్ణ కుమారులైన వీరిద్దరు కూడా సినిమాల్లో హీరోలుగా రాణిస్తూ అభిమానుల్ని విశేషంగా అలరిస్తున్నారు. ఇటీవల RRRతో ఎన్టీఆర్, బింబిసారాతో కళ్యాణ్ రామ్లు మంచి హిట్లు అయితే కొట్టారు. రవితేజ, రఘు. రవితేజ హీరోగా అనేక సినిమాలు చేస్తూ స్టార్గా ఉన్నారు. ఆయన తమ్ముడు రఘు సారీ నాకు పెళ్ళైంది సినిమాతో పాటు మరికొన్నిట్లో హీరోగా చేశారు. నాగ చైతన్య, అఖిల్ ఇద్దరు హీరోలుగా అక్కినేని వారసులుగా రాణిస్తూ అభిమానులను విశేషంగా అలరిస్తున్న వారే. బాలకృష్ణ, హరికృష్ణ. బాలకృష్ణ ఫుల్ టైం హీరోగా మంచి ఫామ్లో ఉండగా తక్కువ సినిమాలు చేసిన హరికృష్ణ గారు కూడా హీరోగా తన స్టామినా చూపించారు. జీవ, జితన్ రమేష్. రంగం సినిమాతో జీవ, ఒకటే లైఫ్, పిజ్జా 2 సినిమాతో అతని తమ్ముడు జితన్ రమేష్లు హీరోలుగా మంచి గుర్తింపే తెచ్చుకున్నారు. అల్లు అర్జున్, అల్లు శిరీష్ ఇద్దరు అన్నదమ్ములు వరుసగా సినిమాలు చేస్తూ హీరోగా రాణిస్తున్నారు. ఇక్కడ ప్రిన్స్ మహేష్ బాబు, అతని అన్నయ్య రమేష్ బాబు ఇద్దరు కూడా కృష్ణ గారి కుమారులు. రమేష్ బాబు హీరోగా కొన్ని సినిమాలు చేశారు. మహేష్ బాబు స్టార్ హీరోగా దూసుకుపోతున్నారు. సూర్య, కార్తీ ఇద్దరు అటు తమిళంతో పాటు ఇటు టాలీవుడ్లోనూ హీరోలుగా రాణిస్తూ అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్, బెల్లంకొండ సాయి గణేష్. శ్రీనివాస్ హీరోగా అల్లుడు సీను, జయజానకి నాయక, రాక్షసుడు వంటి చిత్రాలతో హిట్లు చూడగా, సాయి గణేష్ స్వాతి ముత్యం సినిమాతో 2022లో ఎంట్రీ ఇచ్చారు. మంచు మనోజ్, విష్ణు, మోహన్ బాబు కుమారులైన వీరిద్దరూ హీరోలుగా మారి వరుసగా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇక దగ్గుబాటి రామానాయుడు గారి మనవళ్ళు డి సురేష్ బాబు కుమారులైనటువంటి రానా దగ్గుబాటి, అభిరామ్ ఈ ఇద్దరు బ్రదర్స్ కూడా టాలీవుడ్లో హీరోలుగా పాగా వేశారు.